హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోస్ కిచెన్. దిస్ ఇస్ జోస్నా. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసరికి చికెన్ కర్రీ. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులో ఎండు కొబ్బరి, అల్లం ముక్కలు అండ్ చిన్నులపాయలు వేసి వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇలా అల్లం చిన్నులపాయ పేస్ట్కి కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చికెన్ని పసుపు కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేయాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి దానిలో బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మిర్చీస్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఆనియన్స్ వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేయాలి. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. టమాటాలు మగ్గిన తర్వాత అందులో చికెన్ యాడ్ చేయండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచాలి. అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం యాడ్ చేయాలి. అది మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి అండ్ సాల్ట్ తగినంత యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టాలి. అప్పుడే వాటికి మసాలాలు అన్నీ బాగా పడతాయి ముక్కలకి. ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి కలపండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి, కరివేపాకు బాగా కలిపి తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ముక్కలు మునిగేంత దాకా వాటర్ యాడ్ చేయండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ దాకా కుక్ చేయాలి. 15 మినిట్స్ అయ్యాక ఒకసారి తీసి చూడండి, ముక్క బాగా ఉడికిందో లేదో చూడండి. ఒకవేళ ఉడకపోతే ఇంకాసేపు ఒక 5 మినిట్స్ దాకా ఉంచండి. ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేయండి, కొత్తిమీర గార్నిష్కి యాడ్ చేసి ఒకసారి కలిపితే ఇంకంతే, మన చికెన్ రెడీ అయిపోయింది. తర్వాత ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొని చికెన్ కర్రీ పెట్టుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని చికెన్ కర్రీ మీద నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. అంతే గాయ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye, see you in another video.